అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జనసేన పార్టీ రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు మీడియా సోదరులందరికీ కూడా మీరు సహకరిస్తున్నటువంటి, మీరు చూపిస్తున్నటువంటి అభిమానం పవన్. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై 1000 రోజులకు పైగా స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు, ఉత్తరాంధ్ర ప్రజలు, జనసేన పార్టీ, అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, మన ఉద్యమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం కన్నెత్తి కూడా చూడకుండా ఎన్నో పర్యాయాలు విశాఖ నగరానికి వచ్చినప్పటికీ కూడా సాక్షాత్తు కడప స్టీల్ ప్లాంట్లో ఏదైతే జిందాల్ ప్లాంట్ ఏదైతే పెట్టబోతా ఉన్నారో కడపలో, కడప స్టీల్ ప్లాంట్ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్ని బిస్కెట్గా ఇవాళ ఇచ్చేసిన వైనాన్ని జనసేన పార్టీ తప్పుపడతా ఉంది. కడప స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి ఉవ్విలూరుస్తూ ఇప్పటి వరకు పునాదులు కూడా వేయనటువంటి జిందాల్ ఏకంగా అక్కడ ప్లాంట్ నిర్మిస్తామని చెప్పిన నెపంతో ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవం ఇవాళ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం ఏదైతే ఉందో, ఎంతోమంది ప్రాణత్యాగాలతో కూడుకొని ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ని ఇవాళ బ్లాస్ట్ ఫర్నెస్ 3ని జిందాల్ సంస్థకి, ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేయడం అనేది ముఖ్యమంత్రి తన స్వార్థం కోసం, చీకటి ఒప్పందాల కోసం తన ముడుపులు తీసుకొని ఉత్తరాంధ్ర ప్రజలనే కాదు ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని జిందాల్కి తాకట్టు పెట్టడం అనేది ఇది నిదర్శనం. కరోనా కష్టకాలంలో ఉత్తరాంధ్ర ప్రజలకి ఆక్సిజన్ ఇవ్వడంలో ఊపిరి పోసినటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిందాల్కి ఇచ్చి ఆ ఆంధ్రుల హక్కు అయినటువంటి ఊపిరిని ఇవాళ తీసేశాడు. ఇవాళ అసలు ఆ యొక్క జిందాల్ సంస్థతో ఏంటి ఒప్పందం పత్రాలు ఎందుకు ఇవాళ మీరు బయటపెట్టడం లేదు? 31 మంది ఎంపీలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాము, ప్రత్యేక హోదా మా యొక్క నినాదం అని చెప్పి ప్రకటనలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా, ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టకుండా సొంత గనులు తీసుకొచ్చే విషయంలో ఎందుకు కేంద్రం దగ్గర పోరాడి వాళ్ళ సొంత 31 మంది ఎంపీలని ఎందుకు రాజీనామాలు చేయించలేకపోయారు? ఎందుకు ఇవాళ వాళ్ళ పదవులు త్యాగం చేయలేకపోయారు? ఇదే ముఖ్యమంత్రి బాబాయ్ హత్య కేసులో సొంత తమ్ముడు కోసం అనేక మార్లు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర మోకాలు చాచినటువంటి ముఖ్యమంత్రి మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో, స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఇవాళ కేటాయించే విషయంలో ఎందుకు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇవాళ అడగలేనటువంటి పరిస్థితి? కేవలం 2 ఉత్తర్వులు రాసి నోరు మూసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇదే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినాయకులు, మాకు ఒక ఎమ్మెల్యే లేకపోయినా, ఒక ఎంపీ లేకపోయినా, ఒక రాజ్యసభ సభ్యుడు లేకపోయినా 2 లక్షల మందితో ఉక్కు కుర్మనపాలెం గేట్ దగ్గర పెద్ద ఎత్తున ఉక్కు నిర్వాసితుల కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకూడదని చెప్పేటువంటి ఒక భావంతో, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే నినాదంతో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా నేవీ హౌస్లో కూర్చొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు, ఎంతోమంది ప్రాణత్యాగాలతో కూడుకుని ఏర్పడినటువంటి ప్లాంట్ని కాపాడుకోవాలి, సొంత గనులు కేటాయించాలని చెప్పి కోరినటువంటి మహానుభావ వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే స్టీల్ ప్లాంటే ప్రధాన కారణం అని చెప్పి చెప్తా ఉన్నారు. అప్పుడు రైతులు 20,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 6 దశాబ్దాల క్రితం ఆ యొక్క భూములు ఇస్తే
ఇవాళ స్టీల్ ప్లాంట్ కొట్టేసే పనిలో జగన్మోహన్ లేడా అని చెప్పి ఇవాళ జనసేన పార్టీ అడుగుతా ఉంది. ప్రైవేట్ ప్లాంట్ ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిందాల్కి అత్యధికంగా ఇవాళ గనులు కేటాయించిందో ఎందుకు స్టీల్ ప్లాంట్కి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ గనులు సొంత గనులు కేటాయించలేకపోతా ఉంది? ఆర్థికంగా ఎందుకు ఆదుకోలేకపోతుంది? దానికోసం ఈ ముఖ్యమంత్రి ఎందుకు అడగలేకపోతున్నాడు? మరి పక్కనే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అదే నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు చేస్తున్నటువంటిది, స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్నటువంటిది, జనసేన పార్టీ పోరాటం చేస్తున్నటువంటి దీక్షా శిబిరాన్ని ఏ రోజైనా మంత్రి అమర్ సందర్శించాడని చెప్పి అడుగుతా ఉన్నాం. పక్కన ఉన్నటువంటి ఒరిస్సా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారంటే ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు. ఆ పక్కన ఉన్నటువంటి సేలం స్టీల్ ప్లాంట్ ఏదైతే తమిళనాడులో ఉందో ఆ తమిళనాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారంటే ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు. మరి ముఖ్యమంత్రి మన దోపిడీ ముఖ్యమంత్రి, పెద్ద ఎత్తున దోచుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనోభావాలు దెబ్బతినే విధంగా స్టీల్ ప్లాంట్ని కాపాడకుండా సాటి ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రాలను ముఖ్యమంత్రులతో పోటీ పడకుండా ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకాలు తెరుస్తూ ఉన్నాడు? పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయండి, మనందరం కూడా కేంద్రం వెళ్ళి అడుగుదాం, మేము మీకు అండగా ఉంటాం, స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ ఇవాళ జిందాల్కి దారాదత్తం చేసి జిందాల్ దాసోహం అయిపోయి ఇవాళ కట్టుబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 7 మెట్రిక్ టన్నులు సుమారు 12,500 కోట్ల రూపాయల ఉత్పత్తితో ఉన్నటువంటి స్టీల్ ప్లాంటు ఇవాళ ట్యాక్సుల రూపంలోనే 44,000 కోట్ల రూపాయలు కట్టింది. కనీసం ఇవాళ బ్లాస్ట్ ఫర్నెస్ 3కి జిందాల్తో చేసుకున్న ఒప్పందం ఏంటో ఇప్పటివరకు బయటపెట్టినటువంటి చరిత్ర. ఎందుకు ఇవాళ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దొడ్డిదారిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో జిందాల్కి అడ్డగోలుగా ఎందుకు కట్టబెట్టింది? రేపొద్దున ఇదే తరాలు బ్లాస్ట్ ఫర్నెస్ 2, బ్లాస్ట్ ఫర్నెస్ 1 కూడా కట్టబెట్టే యోచన చేస్తా ఉందని చెప్పి జనసేన పార్టీకి అనుమానం కలుగుతా ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా బ్లాస్ట్ ఫర్నెస్ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలని చెప్పి జనసేన పార్టీ పోరాడుతూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నెస్ 3 2.5 మిలియన్ టన్ కెపాసిటీతో నడుస్తున్నటువంటి బ్లాస్ట్ ఫర్నెస్ 3ని జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ వారితో 6 నెలల ఒప్పందం, అది సేకట ఒప్పందంగా భావిస్తున్నాం. జేఎస్పీఎల్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మధ్య జరిగినటువంటి ఒప్పందం ఎందుకు బయట పెట్టట్లేదు? ఎందుకు కార్మికులకు తెలియజేయాలని అనుకోవట్లేదు? అదేమైనా ప్రైవేట్ లిమిటెడా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ. కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటే అది ప్రజల భాగస్వామ్యం ఉన్నటువంటిది. ప్రజల భాగస్వామ్యం ఉన్నటువంటి పరిశ్రమ తాలూకా ఒప్పందం బయట పెట్టడానికి మీరు ఎందుకు జంకుతున్నారు? నవీన్ జిందాల్ జేఎస్పీఎల్ ఎండి, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఎండి, వారితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గత నెల 28న కలిశారు. వాళ్ళు ఏమిటి జరిగింది మీ మధ్యన ఒప్పందం? ఏమిటి సీక్రెట్ ఒప్పందం? ఎందుకు బయట పెట్టరు? ఒక పక్క ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని పేరుతో మీరు పిలిచారు, సంవత్సరం నుంచి మీరు పిలుస్తున్నారు. పిలిస్తే దానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఈ దేశంలో స్టీల్ ప్రొడ్యూస్ చేసే నెంబర్ 1 సంస్థ అది. వారు కూడా ముందుకు వచ్చారు. టాటా స్టీల్ వాళ్ళు వచ్చారు అండ్ జేఎస్పీఎల్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెయిల్ని ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది? వాళ్ళు ముందుకు వచ్చి మేము ముందుకు వస్తాం, 6 నెలలు ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నెస్ 3 ఆగిపోయి దాన్ని తెరిపించడానికి కావలసినటువంటి రా మెటీరియల్ అండ్ క్యాపిటల్ అడ్వాన్స్ మేము ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం ముందు చెప్పి తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది అంటే స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి ముడిసరుకైనటువంటి రా మెటీరియల్ మ్యాంగనీసో మన పక్కనే ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో లీజుకి ఇచ్చారు. అది పర్మనెంట్ లీజ్. ఆ లీజ్ కాలం 2022 అక్టోబర్లో ముగిసిపోయింది.
అది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్లో స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ లేక మూతపడుతుందని తెలుసు కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ లీజుని పొడిగించట్లేదు. 2022 అక్టోబర్ నుంచి ఇవాళ వరకు దాని మీద ఊసిలేదు. మ్యాంగనీస్ కూడా ఇవాళ పక్క రాష్ట్రాలకు పోయి కొనుక్కోవాల్సి వస్తుంది స్టీల్ ప్లాంట్. దాంట్లో బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఇలాకాలో ఉన్నటువంటి మ్యాంగనీస్ వాళ్ళే తప్పతప్పాలుగా అమ్ముతుంటారు బయట వాళ్ళకి. ఎందుకు అది గవర్నమెంట్ది మీరు ముందుకు రావట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ మంత్రి ఇక్కడ గుడివాడ అమర్రావు అన్నాడు. ఏమి ఎందుకు పట్టించుకోవు? నీ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి మ్యాంగనీస్ దాని లీజ్ అగ్రిమెంటు ఎందుకు పొడిగించట్లేదు? అంటే మీకున్న లాలూచ్ ఏంటి? మీరు ఎప్పుడు నవీన్ జిందాల్ వచ్చినప్పుడు మొన్న డిసెంబర్ 22 ప్రాంతంలో అగ్రిమెంట్ జరిగింది. 28 ప్రాంతంలో ముఖ్యమంత్రి గారిని కూడా కలిశారు. దానికి ముందు కూడా నవీన్ జిందాల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో కలిసి మామూలుగా ఆశపడి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు తాకట్టు పెట్టడానికి రాష్ట్ర ప్రజలతో ఆత్మాభిమానంతో గౌరవంతో ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ ఎలా పోయినా పర్వాలేదు, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని చెప్పి మీరు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం మేరకు నెలకి 2 లక్షల మెట్రిక్ టన్నులు హాట్ మెటల్ తయారవుతుంది. బ్లాస్ట్ ఫర్నెస్ 3లో 2 లక్షల మెట్రిక్ టన్నులు హాట్ మెటల్ తయారవుతున్నప్పుడు సెయిల్ ముందుకు రాకుండా ఆపారు. మీరు ముఖ్యమంత్రిగా మీరు స్టీల్ మంత్రిని, ఉక్కు శాఖ మంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ ఎందుకు ఈ మాట అడగలేదు? సెయిల్ ఎందుకు ముందుకు రాదు? సెయిల్ని మీరు ముందు రప్పించండి, వాళ్ళతో ఒప్పించండి, వాళ్ళ ఒప్పందం కుదుర్చుకున్నారు అని చెప్పకుండా పోయి సెయిల్ చందా ప్రభుత్వ రంగం అయినటువంటి సెయిల్ చందా ఒప్పందం కాకుండా ఉండడానికి ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేశారు. ఇక్కడే 3 ఎంపీలు ఉన్నారు. ఎంవి సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, తెల్లారితో మాది విశాఖపట్నం అంటారు. మీ విశాఖపట్నం అయితే మీరు ఎందుకు మాట్లాడలేదు? జిందాల్తో ఎందుకు స్నేహం మీకు? మీరు జిందాల్తో స్నేహం మాని ప్రభుత్వం తాలూకా ఆస్తుల్ని కాపాడాలి. ఏదైతే బ్లాస్ట్ ఫర్నెస్ 3తో తయారవుతుందో దానికి కావలసినటువంటి హాట్ మెటల్ కానీ రా మెటల్ కానీ అన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు నడవాలని జనసేన పార్టీ కోరుకుంటూ ఉంది. దీనిపైన స్టీల్ ప్లాంట్లో జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్తో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారు. చీకటి ఒప్పందం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో నడుస్తున్నటువంటి సెయిల్తో కానీ అగ్రిమెంట్ జరిగితే వీళ్ళకి డబ్బులు రావు, మామూలు అందం. ముఖ్యమంత్రి గారికి మామూలు అందాలంటే ప్రైవేట్ సెక్టార్తో అగ్రిమెంట్ కావాలి. అందుకు జేఎస్పీఎల్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. సెయిల్ కూడా ఇస్తానది 900 కోట్ల రూపాయలు. సెయిల్ కూడా ఇస్తానది రా మెటీరియల్ ఏదైతే అవసరమైంది ఐరన్ ఓర్ అండ్ కోల్. మరి వాళ్ళతో అగ్రిమెంట్ కాకుండా మీరు జేఎస్పీఎల్తో చేసుకున్న అగ్రిమెంట్ తాలూకా చీకటి ఏమిటి? ఆ రహస్యం ఏంటి? ముఖ్యమంత్రి గారు దీంట్లో బయట పెట్టాలా? ముఖ్యమంత్రి గారిని ఎందుకంటామంటే అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఒప్పందం జరిగింది. అతుల్ భట్ గారు సీఎండి స్టీల్ ప్లాంట్ వారు కూడా దోబూసులాడుతున్నారు. ఏం భయం? జరిగిన ఒప్పందాన్ని ప్రజలు చెప్పడానికి, ఉద్యోగులు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? అది చీకటి ఒప్పందం కాబట్టి భయపడుతున్నారు. అదేంటో ప్రజలు తెలియాలి, ప్రభుత్వం పరిశ్రమ కాబట్టి. ఇది జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండో పక్క సిద్ధమైందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. ఆ కోల్ని డెలివరీ చేయడం కోసం అని చెప్పేసి బెత్తలు కూడా కేటాయించుకున్న ఈవేళ ఆ పోర్ట్ యాజమాన్యం వ్యవహరిస్తుంది. అదే గవర్నమెంట్ షేర్స్ ఉండేటట్టుంటే ఈ రకం ఇబ్బంది ఉండేది కాదు. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పక్కనే ఉంటుందని చెప్పేసి స్టీల్ ప్లాంట్ తాలూకా భూములను ఇచ్చి ఆఖరిగా గంగవరం పోర్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటిది ఈవేళ ఏంటంటే ప్రైవేట్ యాజమాన్యం అవడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కూడా పెంచేశారు. ఆ రకంగా ఈవేళ ఏంటంటే నష్టాలు వచ్చి ఏదో విధంగా ఈ కంపెనీని నడపలేరు అన్నటువంటి పరిస్థితిని కల్పించి ఈ పరిశ్రమను ఏంటంటే ప్రైవేట్ యాజమాన్యాలకు అమ్మేస్తే ఈ భూముల్ని కారు చౌకగా కొట్టేవచ్చు అని చెప్పేసి ఇది పెద్ద కుట్ర. ఉదాహరణకి మీరు హిందుస్థాన్ జింకుని తీసుకోండి. హిందుస్థాన్ జింకు కూడా గతంలో ఏంటంటే ఇలాగే ఈ గ్రూప్కి వేదాంత గ్రూప్కి ఇచ్చేటప్పుడు ఆ రకంగానే ఇవ్వడం జరిగింది. ఈవేళ ఏంటంటే జింకును పూర్తిగా మూసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం అని చెప్పేసి ఆ భూముల్ని చేయాలని అనుకుంటున్నారు. అలాగే ఈవేళ